సర్కారేమో రుణమాఫీ 2 లక్షల దాకా అయింది. తెలంగాణ రైతన్న కండ్లల్ల సంబురాలు నిండినాయి అని ప్రచారం చేస్తున్నది. ప్రతిపక్ష పార్టీలేమో అన్ని అబద్ధాలు, రుణమాఫీ పూర్తిగా జరగలేదు, ఏదో చేసినామంటే చేసినాం అన్నట్టు చేసి చేతులు దులుపుకున్నది చేయి గుర్తు పార్టీ అన్నట్టు మాట్లాడుతుర్రు. మరి ఏది నిజం? ఎవరు చెప్పేది నమ్మాలి? నిజంగా రైతు రుణమాఫీ అయిందా కాలేదా? ఏమో, నాకైతే ఏం తెలుస్తలేదు. ఆగో గాంధీ భవన్ లో ఓ పెద్ద మనిషి ఉన్నాడు, అడుగుదాం పాండ్రి. ఏంది పెద్ద మనిషి, ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కే వచ్చి కూర్చున్నావు? ఎందుకు? రుణమాఫీ చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చినవా? నాకు 2 లక్షల రుణమాఫీ అనేది మీరు చేయండి రేవంత్ రెడ్డి గారు, దయచేసి చేయండి, దాన్ని మీకు కట్టుబడి ఉంటూ మళ్ళీ. ఓరి రుణమాఫీ చెయ్యుండ్రి అని సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతున్నావంటే నీ అప్పు మాఫీ కాలేదన్నట్ట. ఓర్ని, నువ్వు మాఫీ అయినందుకు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మెట్లెక్కినావు అనుకున్నాం కదా. సరే సరే, ఇప్పుడు ఏమంటావు? రేవంత్ రెడ్డిని ఏం చేయమంటావు? చెప్పినట్టు మేము చేస్తాం. రెండోది, రేవంత్ రెడ్డి గారు ఉన్న పైసలు మీరు బ్యాంకు చెప్పాలి. అది ఇటువంటి బాబులు ఎవరైనా సరే, నేను కానీ ప్రజలు ఎవరైనా సరే, కానీ వీళ్ళు వచ్చినప్పుడు ఆ 2 లక్షలు కదమై ఉంటే మీరు కట్టుకోరని చెప్పి మా బ్యాంకు ఒకటి ఆదేశం ఇవ్వాలి. ఇస్తే మేము కరెక్ట్ మేము కట్టుకుంటాం. అర్థమైందా? 2 లక్షలకు పైన పైసలు రైతులు కట్టుకుంటారు. 2 లక్షల లోపున్న రుణం మాఫీ చేస్తాం అని బ్యాంకోలు ఓ కాగితం రాసి ఇవ్వాలన్నట. అట్లా సర్కార్ బ్యాంకులకు ఆర్డర్లు ఇస్తే కడమ పైసలు రైతులు కట్టుకుంటారు కదా. మా సొంటోళ్ళ రుణమాఫీ అవుతుంది కదా అన్నట్టు చెప్తున్నాడు. ఈ పెద్ద మనిషి పేరు తోట యాదగిరి, నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అంబర్పేట అనే ఊరట. తనకున్న భూమి పేరు మీద బ్యాంకులో అప్పు తీసుకున్నాడట. అది చిన్నగా పెరిగి 3 లక్షలు దాటిందట. ఎంతున్నా 2 లక్షల లోపు అప్పు మాఫీ అవుతుందని సర్కార్ చెప్పింది కదా. కానీ నా అప్పు మాఫీ కాలేదు. మీ సర్కారేమో అందరికి మాఫీ చేసినామని మైకు దొరికినప్పుడల్లా చెప్తున్నది. దేశంలోనే చరిత్ర సృష్టించినామని చెప్తున్నారు. మరి నాకెందుకు అప్పు మాఫీ కాలేదన్నట్టు అడుగుతున్నాడు. ఇక ఒక్క రుణమాఫే కాదు, పింఛన్ వస్తలేదు, వడ్లకు బోనస్ వస్తలేదు, సర్కార్ నుంచి ఎసోంటి సాయం లేదు. కాబట్టి నా రుణం మాఫీ అయ్యేటట్టు చూడుండ్రని ముఖ్యమంత్రికే ఉత్తరం రాసుకొని వచ్చిండు. జిల్లా కలెక్టర్ కు ఆర్డర్లు ఇచ్చి నా రుణం మాఫీ చేయుండ్రి అని కోరుతున్నాడు. చూడుండ్రి, రైతన్నలకు ఎసోంటి గతి పట్టిందో. పార్టీ ఆఫీసుల చుట్టూ కాగితాలు రాసుకొని తిరగాల్సిన కర్మ దాపురించింది. ఇదేం రుణమాఫీరా దేవుడా అన్నట్టు చూస్తున్నారట గాంధీ భవన్లున్న జనాలు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఆగో, ఆ రేంజ్లో చెలరైపోతారు మందు తాగినోళ్ళు. తాగి ఆల పనాలు చేసుకోకుండా ఏవి దొరుకుతాయి వాళ్ళ కొడతా అంటే ఎవలుకుంటారు చెప్పుర్రి? గిట్లనే ఆడుచుకుంటారు. సిగ్గు లేదే జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. ఇగో కొందరు తాగుబోతులు కూడా అంతే. ఎన్నిసార్లు చెప్పినా కుక్కతోక వంకరన్నట్టే వేస్తారు. గట్లనే గీ జీడిత్తుగాడు కూడా ఓ ఘనకార్యం ఎలుగబెట్టిండు. ఓరి దేవుడా, చూసిర్రా లటక్కున బస్సు అద్దం ఎట్లా వలగొట్టిండో. కృష్ణా జిల్లా ఉయ్యూరు సెంటర్లా గీ మోతవారి మోగాయన ఫుల్లు కొట్టి బస్సు ఎక్కిండట. మళ్ళీ బస్సులో సప్పుడు చేయక కూసుండా అంటే అది లేదు. ఆలీల నొర్రిపించుకుంటే యాస్ట పెట్టేసరికి బస్సులు ఉన్నోళ్ళు పోలీసు వాళ్ళకి ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి పట్టుకుపోయిర్రు. పోలీసులు వచ్చినాక కూడా చూడుర్రి, గింత కూడా భయం లేకుండా బస్సు అద్దాలు ఏడి కాడికి ఎట్లా వలగొడుతుండో. అరే తాగున్నాడు ఏమనొద్దని పోలీసు వాళ్ళు కూడా బురదగిచ్చి దొలకపోతుంటే మనోనికి మెదడులో పురుగు మెసులుతా ఉన్నట్టుంది. ఎవరుంటే నాకేంది అన్నట్టే దొరికిన కాడ బస్సు అద్దాలు పచ్చలు చేసిండు. అన్నకు మందు కడుపులుండి ఏం సమజైతలేదు కానీ అది దిగినాక చూపిస్తారు పోలీసులు అస్సలు సినిమా. మైల పోలు తీస్తే మళ్ళీ ఆయననే వచ్చి పలగొట్టిన అద్దాలు వేపిస్తాడు అని మాట్లాడుకుంటుర్రు ఆడున్న జనాలు.